నేను కోరుకుంటుంది ఏ రోజున్నా సరే నేను మాయావతి గారి దగ్గరికి ఆవిడ నన్ను పిలిపిస్తే ఆవిడలో నాకు ఒక బెహెన్జీ కాదు, ఒక అక్కగా కనిపిస్తా, ఒక తల్లి కనిపించింది నాకు మాయావతి గారు. అంటే ఎంత ప్రేమ అనురాగంతో సమాజం బాగుండాలి. ఆవిడ ఎక్కువ మాట్లాడరు, అందరిలాగా మీకు అవి ఇచ్చేస్తాను ఇవి ఇచ్చేస్తానని చెప్పరు, అని చేసేస్తారు. ఇన్ని సంవత్సరాలు ఆవిడ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా మనల్ని సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి అక్కడ ఇస్తామని చెప్పలేదు. అక్కడ మీకు వేరే సమస్యల మీద అండగా నిలబడతామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్కి బీఎస్పీతో ఉన్న ప్రభుత్వం కేంద్రంలో వస్తే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఆవిడ మాట్లాడే వ్యక్తి కాదు, చేతల వ్యక్తి. అందుకే నా తల్లిని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. ఆవిడ నాకు బెహెన్జీ కాదు, ఆవిడ నాకు మాతృమూర్తి. నేను ఎందుకు కాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తానంటే మీకు అర్థం చేసుకోవడానికి, ఒక ఆడపడుచు చిన్నపాటి మన వార్డు కౌన్సిలర్గా రావాలంటే ఇబ్బందులు పడాలి. అలాంటిది యూపీ లాంటి ప్రాంతంలో, వీధికో గోండా ఉండే ప్రాంతంలో ఒక వెనకబడిన వర్గాలకు చెందిన ఆడపడుచు నెమ్మదిగా నడిచి నలిగి 4 సార్లు ముఖ్యమంత్రి అయితే, మరి అలాంటి ఆడపడుచుకి అలాంటి తల్లి కాకపోతే ఇంకెవరికి దండం పెడతాం. అందుకే తల్లికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన మాట్లాడితే కేసీఆర్ గారిని తీసుకొస్తా ఉంటారు. కోనసీమని గుండెల్లో పెట్టుకున్నావాడిని, దాహం నాకు కోనసీమ గుండెల్లో పెట్టుకోబట్టి నాకు ఇంకా బతికున్నాను నేను. ఇది చూస్తాను నేను. కేసీఆర్ గారు ఇప్పుడు దళితుడిని ఎంటైర్ తెలంగాణ వచ్చింది మనం చీకొట్టుకోవడానికి, దళితుడిని తెలంగాణకి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి. ఆ రోజున అందరూ ఏం మాట్లాడలేకుండా ఎదురు తిరగకూడదని అందరూ భరించాం. కానీ దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేకపోతే తెలంగాణ నాకు. కానీ మనం కోరుకుంటుంది మాయావతి గారిని దేశ ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాం. అది మనం కోరుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోగలరా? మరి మాట జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో ఉంటుందా ఈ మాట? మీరు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారో మనం కోరుకుంటాం. అది వాళ్ళకి మనకి తేడా. ఏ దళితునైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆయనకి వెళ్ళి కేసీఆర్ గారితో అండగా ఉంటారు. ఆయనంటే మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంటే ఆయన ఇస్తే ఒప్పుకుంటారంట. దళితులకి గౌరవం ఇవ్వరు మీరు. వైసీపీ నాయకులు ఇళ్ల ముందు వెళ్తారంటే చెప్పులు తీసుకెళ్ళాలి. ఈ రోజుకి ఇంకా మామూలు కులాలు వెళ్ళాలి, అలాంటి దళితులు మీరు చెప్పులు తీసుకుని వెళ్ళాలంటే మనకి ఎక్కడ మనం? మీరు ఇక్కడ కూర్చొని బొగ్గల్ని మీరు గడ్డాలని మిడితే మీకు దళితులు గౌరవం ఇచ్చినట్టు కాదు, గుర్తు చేసుకోండి. దళితులకి నిజమైన గౌరవం ఇవ్వాలంటే మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలి, అది నా ఆకాంక్ష. అంతేగాని మీరు కూర్చోబెట్టి ఇలాంటి డ్రామాబాజీల్ని చేస్తే మేము నమ్మే వ్యక్తులుగా. లే 2009లో అన్నయ్య చిరంజీవి గారికి మేమందరం ఉండేవాళ్ళం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటారు మీరు తప్ప అని, అందుకే నేనే తిరగాలి అన్ని చోట్ల. అంటే తక్కువ సమయం, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎలా అంత అందంగా ప్లాన్ చేసిన ఎలక్షన్స్ మనకి 170 నియోజకవర్గాలు తిరగడానికి కుదరకుండా కరెక్ట్గా 15 రోజులు ఎలక్షన్లు పెట్టింది. తిరుగుతున్నాం ఉన్నంతలో అని జాగ్రత్తగా తిరుగుతూ ఉన్నాం. అలాగే ముందు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు కాబట్టి జనసేన సంబంధించి నేను ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఎందుకు చెప్పానంటే, రిలయన్స్ మా కేజీ బేసిన్ నుంచి చాలా బలంగా ఓఎన్జీసీ నుంచి కేజీ బేసిన్ తీసుకెళ్ళిపోతారు మన గ్యాస్ నిక్షేపాలు. చంద్రబాబు గారు కానీ టీడీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగరు.
వాళ్ళు అడిగి అడుగుతారంటే మీరు మాకు ఎంత వాటా ఇస్తారు, మా వ్యక్తిగతంగా అడుగుతారు. నేను మా వాళ్ళకి ఎంత వాటా ఇస్తానని అడుగుతాను. ఇప్పుడు నేను మన నాయకులు మన పార్లమెంట్కి డిఎంఆర్ శేఖర్ గారు మనది డిఎంఆర్ శేఖర్ గారు మన అమలాపురం పార్లమెంట్కి ఎందుకు పెట్టాము అంటే సమస్యను అర్థం చేసుకున్న వ్యక్తి. రేపు పొద్దున ఓఎన్జీసీ సంబంధించి కానీ రిలయన్స్ కేజీబీఎస్ని కానీ మన వాటా మనకి రావాలంటే నేను రిలయన్స్ వాళ్ళతో గొడవ పెట్టుకోను, రిలయన్స్ వాళ్ళు ఒప్పించి తీరుతాను. ఎందుకంటే ఇది మా హక్కు, ఇది మా భూముల నుంచి మీరు పైప్ వేసుకెళ్తున్నారు. మీ వల్ల మా భూములు ధ్వంసం అవుతా ఉన్నాయి, మీ వల్ల మా పొలాల్లో బ్లోఅవుట్ అవుతా ఉన్నాయి. మరి మీరు మీ సంపద కోసం మా ప్రాణాలు పణంగా పెట్టి మమ్మల్ని కలుషితం గురవుతుంటే మీరు ఏం నిలబడతారంటే అడిగే వాళ్ళు ఒక్కరు లేరు. మీరు డిఎంఆర్ శేఖర్ గారిని గెలిపించండి. నన్ను అడిగారు నువ్వు ఎంతకాలం ఈ పార్టీని నడపగలవని. నేను ఒకటే చెప్తున్నాను, నా జన సైనికులు నలుగురు నా శవాన్ని మోసే వరకు నేను జనసేనని తీసుకెళ్ళగలను. ఒకడు ఇంతకుమించి నిజాయితీగా ఎలా ఉండగలడు? ఏమీ ఆశించకుండా ఎన్నిసార్లు చూపించాను, దశాబ్దం పైన చూపించాను, వదిలేసి వచ్చాను. ఇంతకుమించి ఇంకా నిజాయితీగా ఎవరైనా ఉంటే నేను రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. ఈ రోజున తప్పుకుంటా రాజకీయాల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి రమ్మని చెప్పండి. ఒక్క 5 సంవత్సరాలు ఏ పదవి ఆశించకుండా రాజకీయాలు చేయమని చెప్పండి, ఆయన చేస్తాను. అప్పుడు నేను వదిలేస్తాను రాజకీయాలను. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ సమాజంలో ఇంకా సమాజ హితువు కోసం, ధర్మం కోసం ఇంకా మనుషులు బతికున్నారని ఒక మాట చెప్పడానికి నేను ఏ పదవి తీసుకోకుండా ప్రజారాజ్యం పార్టీలో కానీ అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చేసినప్పుడు ఎందుకు చేశానంటే నేను నా వ్యక్తిత్వం చెప్పడానికి చేశాను. అంతేగాని తోట త్రిమూర్తుల గారు అన్నట్టుగా నా తెలివి తక్కువతనంతో కాదు, ఆవేశంగా చాలా ఆలోచన చేశాం. మార్పు రావాలి అంటే త్యాగం చేసే గుణం కావాలి, అది నాకు ఉందని చెప్పడానికి నేను చేశాను ఇదంతా. అలాగే కుటుంబానికి, ఆడపడుచుకి, కుటుంబానికి మీ ఎంత వైట్ కార్డా పింక్ కార్డా అని సంబంధం లేకుండా ఒక 10 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి సంపాదనకి సంబంధం లేకుండా మనం ఉచితంగా అందజేస్తాం జనసేన ప్రభుత్వం రాగానే. అలాగే రేషన్కి బదులుగా 2500 నుంచి 3500 ఆడపడుచుల అకౌంట్లోకి వేస్తాం. అలాగే ముందుగా రైతుకి మన కష్టపడే రైతుకి పెన్షన్ పథకం కింద 5000 రూపాయలు ప్రతి నెల రైతుకి పెన్షన్ చేసి పెడతాం. అలాగే ట్రక్ అండ్ లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం 25 కోట్ల నిధితోటి వారి ట్రక్ డ్రైవర్లు, లారీ డ్రైవర్ల కుటుంబ సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకి ఆల్రెడీ కొత్తగా యువతకి ఆటో కావాలని కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి దాదాపు 1,50,000 రూపాయలు ఒక ఆటో, దాంట్లో 50,000 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది జనసేన ప్రభుత్వం గారి కొత్త ఆటో డ్రైవర్లకి. అలాగే 3 నెలల ఈఎంఐ ప్రభుత్వం చేత కట్టిపిస్తాను ఆటో డ్రైవర్ల తరపున. అలాగే అంతకుముందు ఆటో డ్రైవర్లకి ఏదైనా బకాయిలు ఏదైనా ఉంటే ఈఎంఐస్ చేసుకోవడానికి పాత ఆటో డ్రైవర్లందరికీ, యజమానులందరికీ 10,000 రూపాయలు సింగిల్ టైం గ్రాంట్గా వారికి అందరికీ ఇస్తాం. అలాగే ఆడపడుచులు పెళ్లి భారం అవుతా ఉంటే 10వ తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి మేము 1,00,000 రూపాయలు ఆ ఇంటికి ఇచ్చి ఇంకో 10,116 చీరాసారి పథకం కింద మా ఆడపడుచులకు ఇవ్వడానికి మేము జనసేన తీసుకున్నాం. అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకి 10 సార్లు చేసి పెడతారు. కూర్చుంటారా? మీరు కూడా కూర్చుంటారా? ఒక్క నిమిషం.